హాయ్ గాయస్, నమస్తే అందరికీ. ఈరోజు అయితే జాతర ఉంది మా దగ్గర. మూడో శనివారం అప్పుడు, ప్రతి సంవత్సరం మూడో శనివారం అప్పుడు జాతర ఉంటుంది. హనుమన్ల జాతర, మామిడికుంట హనుమన్ల జాతర అనే ఉంటుంది. అక్కడికి వెళ్ళి జాతర ఎట్లయితుంది, ఎట్లుంటుంది, హడావిడి మొత్తం చూపెడతాం మీకు. ఓకే, లెట్స్ గో. జాతర హనుమన్ల జాతర లోపల ఫుల్ ఉండగా అందరూ అందులో దొరుకుతారని నేను పోతలేను. మొత్తం అంతా దబాయించుకుంటారు. ఇక్కడైతే బొమ్మలు బిమ్మలు అన్నీ దొరుకుతాయి. ఈ షాపులు ఇవన్నీ అంటే ఒక్కరోజు మాత్రమే ఉంటుంది జాతర. ఈ ఒక్కరోజు కొరకు అందరు వస్తారు. జాతర మాత్రం వస్తుంటుంది. ఇక్కడ అవతల స్వీట్స్ అవన్నీ దొరుకుతాయి. చూడండి, స్వీట్స్ అవి చూపిస్తాను అన్న, కొంచెం జరగవా? జాతరకి మాత్రం వచ్చిన వాళ్ళంతా స్వీట్స్ ఇక్కడనే కొంటారు. మా జాతరకి వచ్చిన వాళ్ళు మొత్తం స్వీట్స్ ఇక్కడ ఈ షాపు, స్వీట్ షాపు. ఇదే గుడి. మా దగ్గర గుడి అంటే లోపలికి వెళ్తా, తర్వాత చూపిస్తా. ఫస్ట్ గుండం అయితే చూపిస్తాను మీకు. గుడిపోయిన అసలు సందే లేదు. ఎంత ఇగో శ్రీశైలం అన్నాని. టెంకాయలు వచ్చిన వాళ్ళు మాత్రం ఇక్కడనే తీసుకోండి అన్న. మంచి ప్రైజులు అయితే ఇస్తాడు. ఇక అందరికంటే తక్కువ అన్ననే ఇస్తాడు. గుండం అయితే చూపిస్తాను మీకు. అందరు ఇక్కడ ఛానల్ అయితే కొత్తగా పెట్టినందుకు అందరూ పరిచయం అవుతున్నారు. మా తాన గుండాలు అయితే రెండు ఉన్నాయి, ఒకటి పాతది ఒకటి కొత్తది. దేవునికి మొక్కుకున్న వాళ్ళు అందరూ పాత ఫోటోలు ఏమన్నా ఇంట్లో ఉంటే ఇక్కడ తెచ్చి పెట్టిపోతారు మొత్తం ఈడ. ఇక్కడ నందీశ్వరుడు, ఒక చిన్న లింగము అవి ఉంటాయి. ఇదైతే పాత గుండము చిన్నది. అందరూ కాళ్ళు ముఖం తలపైన నీళ్ళు వేసుకొని గుడికి వెళ్తారు. ఆల్రెడీ అన్నీ చేసినాక వీడియో చేస్తాను, చూపిస్తాను. ఇంకా ఇదే కొత్త గుండము. మంచిగా ఉంది కానీ వాటర్ ఇవ్వలేరు ఈసారి. ఎందుకు వాటర్ అంటే వర్షాలు పడలేవు, అసలు బోర్లు గిట్ట నడుస్తలేవు, అందుకోసం వాటర్ తక్కువ ఉంది.
ప్రస్తుతానికి అయితే ఆడ ఈత పడే పిల్లలు అయితే మా ఊరు వాళ్ళే. అక్కడ వాటర్ లేవు కానీ వాళ్ళ కృషి. ప్రతి సంవత్సరం జాతరకు వచ్చినప్పుడు మాత్రం ఇది నిండుంటుండే, ఈసారి తక్కువ కొంచెమే ఉంది. వాటర్ గిట్టంగా వర్షాలు పడినందుకు వాటర్ విడవలేరు, బోర్లలో నీళ్ళు వస్తలేవు, అందుకొరకు వాటర్ తక్కువ ఉన్నాయి. ఇక పాతగుండం కాడైతే మస్తు మంది ఉండరు. ఇది పాతగుండం. అక్కడ చిల్మిల్ మైలారంకి వచ్చి మామిడికుంట జాతర ఎక్కడ అంటే చెప్తారు ఎవరన్నా రావాలనుకున్న గిట. ఇక జనాలు గుండం దగ్గర ఇది. ఇదైతే జాతర గుండం. ఓకే, మీకు లోపలికి వెళ్ళి చూపెడతా జాతరలోకైతే. ఫస్ట్ ఇక్కడ ఇప్పుడు మీకు ఇక్కడ అన్నదానం అనేది గిటం చూపెడతాం. ఇక్కడ ప్రతి సంవత్సరం ఫ్రీగా ఎవరైనా కూడా వచ్చి అన్నదానం పెడతారు. అది గిటం చూపెడతా. ఇక ఇందులోనే మొత్తం అన్నదానం చేస్తారు అందరూ. ఫ్రీగా ఎవరు ఎక్కాలనుకున్నా ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి పెడతారు. వాళ్ళు ఏదైనా కోరికలు కోరుకొని అన్నదానం పెడతామని ఏదైనా మొక్కుతారు, వాళ్ళు అయితే పెడతారు. ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే మనుషులు చాలా లోపలికి అయితే వెళ్ళడానికి రాదు. ఇక్కడ కొంచెం డిస్టెన్స్లో చూపెడతా. ఓకే గాయ్స్, గడిది అయితే మస్తు ఉంది. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, అయితే నేను వెళ్ళిపోతున్నా ఇంటికి అయితే ప్రస్తుతం. షాపులు, పూల షాపు, మొక్కజొన్నలు, జాతర. ఎండలు వచ్చిన వాళ్ళకి చెరుకు రసం గిట దొరుకుతుంది ఇక్కడ. ఇవైతే మా ఊరికి వెళ్ళే ఆటోలు. చిల్మైదారం వచ్చి ఆటోలు ఎక్కినా ఎవరైనా రావచ్చు, ఇక్కడ దించుతారు. మామిడికుంట హనుమల్ల జాతరకైతే దించుతారు. ఇగో ఇక్కడ మా కాక వస్తుండు. మల్లప్ప కాక చాలా మంది ఉన్నారు కానీ ఓకే. ఇప్పుడు మా మామ తాత అవుతాడు, మామ బావ అన్నీ తెలుస్తుంది. అది ఆటో అండి. ఊళ్ళోకి వచ్చి ఎవరికి అడిగినా చెప్తారు. ఇగో ఇక్కడనేమో బైకులు, ఆటోలు అన్నీ పార్కింగ్ ప్లేస్. అక్కడ కార్లు అవన్నీ వచ్చిన వాళ్ళకు